రామాపురం అనే ఊరిలో మంచి మనుషులతో చక్కని పొలాలతో చాలా పచ్చగా ఉంటుంది. ఊరివారు వర్షపు నీరు నిలవట్లేదు అని నదికి పక్కనే ఒక చెరువు తవ్వించి వర్షం నీరు చెరువులోకి చేరేలా చేస్తారు. ఊరివారు వర్షపు నీరు వాళ్ళ ఇళ్ల వద్ద చేరకుండా చిన్న కాలువలు కట్టి ఆ నీరు చెరువులో చేరేలా చేస్తారు. వర్షం పడే అప్పుడు నది నీరు పొంగి చెరువులోకి చేరేవి. నీటితోపాటు చేపలు కూడా నదిలోకి చేరేవి. ఆ చేపలు చెరువులోనే ఉండి జీవనం సాగించేవి. చెరువులో ఉన్న చేపలు 3 జట్లుగా మారిపోయేవి. వాటిలో మొదటి జట్టు అధినేత స్నేహ, రెండవ జట్టు అధినేత ఇందుజ, మరియు మూడవ జట్టు అధినేత మధు. ఈ 3 జట్లు ఎప్పుడూ ఏదో ఒక పోటీ పెట్టుకుంటూ ఉంటారు. అలా ఒకరోజు పోటీ పెట్టుకుంటారు. ఈ చెరువుని ఒక చుట్టూ చుట్టేసి రావాలి, అది కూడా అంచుల చుట్టూని తిరిగి రావాలి, మధ్యలో రావటానికి వీల్లేదని చెప్పగా 3 జట్లు ఎలా చేయాలి ఏంటి అని మాట్లాడుకుంటారు. మధు జట్టు ఎవరు వెళ్తారు, వెళ్ళి వచ్చిన వారికి ఈరోజు మన భోజనంలో వాళ్లకే వాటా ఎక్కువ అని అనగా భోజనానికి ఆశపడి ఒక సభ్యుడు నేను వెళ్తానని చెప్తాడు. ఇందూజ జట్టు మనం ఎలా అయినా గెలవాలని అనుకుంటది. నేహా జట్టు మాత్రం గెలవకూడదని ఒకరు వెళ్తారు. స్నేహ జట్టు ఒక ఐడియాతో వస్తారు. గట్టు వైపు ఉంటే దానికి సమయం ఎక్కువ పడుతుందని, నీటి వైపు ఉంటే సమయం తక్కువసేపు ఉంటుందని చెప్తుంది. తన జట్టులో ఒక చేప వేగంగా ఈదుతోందని ఆ చేపను వెళ్ళమని చెప్తుంది. వెళ్లేముందు మొదలు పెట్టగానే నెమ్మది వెళ్లి సగం నుంచి వేగమందుకో, మనమే గెలుస్తామని అంటుంది. ఇలా పోటీ మొదలవుతుంది. స్నేహ మరియు ఇందుజ జట్లు మొదటి మరియు రెండవ స్థానాల్లో వస్తాయి. మధు జట్టు ఓడిపోతుంది. స్నేహ తన జట్టు సభ్యుడిని మెచ్చుకుంటుంది. హిందుజ తన జట్టు సభ్యుడిని బాగా ప్రయత్నించావు అని మెచ్చుకుంటుంది. మధు మాత్రం తన జట్టు సభ్యుడిని నువ్వు తింటానికి పనికొస్తావని తిడుతుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరో రోజు ఇంకో పోటీతో వస్తారు. అది ఎలా అంటే ఎవరు ఎక్కువగా పైకి ఎగురుతారో వాళ్లే గెలుస్తారు. మళ్ళీ 3 జట్లు ఒక్క ప్లానింగ్ తో ఆడుతారు. మొదటిగా మధు జట్టు పైకి ఎగరటానికి వస్తారు. 1 మీటర్ పైకి ఎగురుతారు. ఇందూజ జట్టు నీటి లోపలికి వెళ్లి వేగంగా పైకి ఎగురుతుంది. 2 మీటర్లు ఎత్తుగా ఎగురుతారు. స్నేహ జట్టు ఇద్దరు నీటిలోకి వెళ్లి చేతులు పట్టుకొని వేగంగా పైకి వచ్చి ఒక చేప పైకి ఎగురుతుంది. ఇంకోటి చేపని పైకి తోస్తుంది. దానితో స్నేహ జట్టు 2.5 మీటర్లు అధికంతో గెలుస్తారు. ఇలా చేపలు ఎగరటం అటుగా వెళుతున్న ఊరి వారు చూసి ఇక్కడ చాలా చేపలు ఉన్నాయని అనుకోని రేం అని వెళ్ళిపోతారు. ఇలా మరుసటి రోజు 3 చేపల జట్లు మరో పోటీ కోసం ఆలోచిస్తూ ఉండగా చెరువులోని చేపలన్నీ ఈ 3 జట్లు వైపు వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండగా ఊరి వాళ్లు వలవేసి ఉంటారు. స్నేహ జట్టు ఆవాలలో చిక్కుకుంటుంది. స్నేహ జట్టుకు ఇందూజ జట్టు సహాయం చేస్తూ ఉంటుంది. మధు జట్టు ఏమో అలా చూస్తూ ఆగిపోతుంది. మధు మనకెందుకు ఇవన్నీ అని వేరే వైపు చూస్తుండగా అక్కడ ఆహారం దొరుకుతుందని వెళ్ళిపోతుంది. అక్కడ మరో వేటగాడు హుక్కుతో చేపలు పడుతూ ఉంటాడు. ఆ హుకులో మధు ఇరుక్కుంటుంది. వేటగాడికి దొరికిపోతుంది. మధు జట్టు వాళ్లు మనం ఇలానే ఉంటే మనం కూడా పోతామని కు సాయం చేస్తారు. స్నేహ ఒక ఉపాయంతో వలలో ఉన్న చేపలన్నిటిని కిందకి ఇదమని చెప్తుంది. ఇందూజ మరియు మధు జట్టుకి కింద నుంచి రాళ్లు తీసుకువచ్చి వలలో వేయమని చెప్తుంది. ఆ రాళ్ల బరువు మరియు చేపల బరువుతో వల బరువెక్కి వల తెగిపోతుంది. ఆ రోజుకి వారంతా బ్రతికిపోతారు. ఇంకా స్నేహ అక్కడ చేపలతో మనం ఇక్కడే ఉంటే ప్రమాదం, వెళ్ళిపోదామని అందరితో చెప్తుంది. ఇది వదిలి ఎక్కడికి వెళ్తామని వేరే చేపలు అనడంతో వీళ్లు వినరు అని 3 జట్టులకి చెప్తుంది. స్నేహ మాట విని వాళ్లు వెళ్ళిపోదామని చెప్పారు. ఊరివాళ్లు రేపైనా రావచ్చు, మనం ఈ రాత్రికి వెళ్ళిపోదామని చెప్పి పక్కనే ఉన్న నదిలోకి దూకి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఊరివారు గట్టు మీదే ఉండి వల వేస్తారు. ఆవాలలో చేపలను చిక్కుకుంటాయి. వలలో చిక్కిన చేపలు ఇలా అనుకుంటారు, స్నేహ చెప్పిన విను ఉంటే బావుండు అని. ఈ స్టోరీ నచ్చి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే టీం వర్క్. మన టీం ఎలా వర్క్ చేసినా మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. అలా అయితే నెక్స్ట్ టైం బాగా పర్ఫార్మ్ చేస్తారు. మనం ఎప్పుడు ఏ పని చేసినా దాని అప్ అండ్ డౌన్స్ తెలుసుకొని వెంటనే ప్లాన్ చేయాలి, లేదా అప్పటికప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఆ చేద్దాంలే అని ఉంటే చాలా కష్టపడతాం.
ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.